ప్రధానితో జగన్ సుదీర్ఘ భేటీ. బీజేపీ మార్క్ రాజకీయం కీలక మలుపు. ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ కేంద్రం లెక్కలు మారుతున్నాయి. ఏపీలో ఎన్నికల పొత్తుల్లో తాజా పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. టీడీపీ తిరిగి ఎన్డీఏలోకి ఎంట్రీ ఖాయమని భావిస్తున్న వేళ సీఎం జగన్కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిన మేరకు ఆయన ఈరోజు ప్రధానితో సమావేశమయ్యారు. సుదీర్ఘ భేటీలో ఏపీకి చెందిన పాలనా అంశాలతో పాటు రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ భేటీతో కేంద్రం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మారుతున్న లెక్కలు. ఏపీలో టీడీపీ తిరిగి బీజేపీతో జత చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇదే సమయంలో ఢిల్లీ నుంచి సీఎం జగన్కు పిలుపు వచ్చింది. ఈ మధ్యాహ్నం ప్రధాని మోడీతో సీఎం జగన్ సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర పాటు సమావేశం కొనసాగింది. ఏపీకి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధుల గురించి ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల నిర్ణయం తీసుకోవాలని సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారని తెలుస్తోంది. దీనికి ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు విశ్వసనీయ సమాచారం. పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధులతో పాటుగా అడహక్ నిధులు విడుదలపైన మరోసారి సీఎం ప్రస్తావించగా వీటి విడుదలకు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేసిన విద్యుత్కు సంబంధించి బకాయిల క్లియరెన్స్ కేంద్ర వాటా నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన పన్ను చెల్లింపులు చేయాలని జగన్ ప్రధాని మోడీని కోరినట్లు సమాచారం. ఏపీ ఎండీసీ కింద ఏర్పాటయ్యే ప్లాంట్లకు ముడి ఖనిజం ఇచ్చేలా కేంద్రం గనుల శాఖ ఆదేశాలు ఇవ్వాలని, ఏపీ పౌర సరఫరాల శాఖకు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సబ్సిడీ బకాయిల క్లియరెన్స్ పైన సీఎం జగన్ ఈ భేటీలో ప్రధానిని కోరినట్లు సమాచారం. అయితే టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ తర్వాత జగన్కు పిలుపు రావడం ద్వారా బీజేపీ నేతల రాజకీయం అంతు చిక్కడం లేదు. రెండు పార్టీల సమదూరం ఉంటామనే సంకేతాలు ఇచ్చేందుకు ఈ భేటీకి ఆహ్వానించినట్లు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం సాగుతోంది. జగన్కు పాలనా పరంగా వెసులుబాటు కలిగించే నిర్ణయాలను కేంద్రం వచ్చే వారం ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. ముందుగా అరగంట సమయం ఈ ఇద్దరు భేటీకి ఖరారు చేశారు. అయితే గంటకు పైగా ఇద్దరి మధ్య చర్చలు జరిగింది. ఈ భేటీకి మరింత ప్రాధాన్యత పెరిగింది. ప్రధానితో భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో జగన్ సమావేశమయ్యారు. ఏపీకి ఆర్థికంగా దక్కాల్సిన ప్రయోజనాలపైన చర్చించినట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ భేటీ ప్రభావం టీడీపీ తిరిగి ఎన్డీఏలో చేరే అంశంపైన ఉంటుందా? పొత్తు ఖాయం అవుతుందా? లేక బీజేపీ నాయకత్వ ఆలోచనలో మార్పు వచ్చిందా అనేది ఇప్పుడు బీజేపీ, టీడీపీతో పాటుగా జనసేనలోనూ ఉత్కంఠ పెంచుతోంది.